సార్ ఇప్పుడున్న యూత్ ఏంటంటే పెళ్లి విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారు, పెళ్లి చేసుకోము అని చెప్పేసి. దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా నిరాశ కదా పాపము. అవును, ఇప్పుడు అలాంటి తల్లిదండ్రులకు బాధ కదా. అవును, కానీ పెంచి ఈ లాస్ట్కి వచ్చినప్పుడు పెరిగిన తర్వాత నాకు పెళ్లి వద్దంటే వాళ్ళ వంశం ఏమవ్వాలి? వాళ్ళ బాధలు ఆడకూతురైనా ఒక ఇంటికి పంపించేస్తే వాళ్ళ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఇన్నాళ్ళు కన్నాము పెంచినాము, వాళ్ళు ఒకటి మంచి వాడి చేతిలో పట్టించేస్తే మనం కన్ను మూసినా కానీ హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళ ఆలోచన. అదే కొడుకు అయితే ఒక మంచి అమ్మాయి మంచి కుటుంబంలో సంబంధం పెట్టించేస్తే ఆ అమ్మాయితో హ్యాపీగా వాడు పిల్లలు కనుక్కొని వాడు హ్యాపీగా ఉంటాడు, మన వంశాభివృద్ధి పెరుగుతుంది అని వాళ్ళ ఆలోచన. మీరు పెళ్ళి వద్దంటే ఎలా చెప్పండి? కాబట్టి వద్దనుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని కొంచెం పేరెంట్స్ కోసమైనా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఓకే, మంచిగా వచ్చిన అలాంటి వాళ్ళు పెళ్లి ఎందుకు వద్దంటున్నారు అనేది రీజన్ కావాలి నాకు. ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లైక్ ప్రెసెంట్ రీసెంట్ గా మనం చూసుకుంటే చంపేస్తున్నారు, భర్తలను చంపేయడం, లేదంటే భార్యని చంపేయడం, ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి కూడా. భయపడుతున్నారు ఖచ్చితంగా యువత. చూడండి, మంచి విషయం అన్నారు. ఈ వేళ్ళన్నీ సమానంగా ఉన్నాయా? లేవు. చూడండి, చిన్నది కొంచెం పెద్దది, ఇది పెద్దది, అన్నిటికన్నా పెద్దది. అంటే అందరూ ఎదవలు కాదు అని చెప్తుంది సైన్స్. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. కానీ మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరూ పనికిరాకుండా ఆలోచించి పనికిరాని జీవితాన్ని అనుభవిస్తున్నారు అనేసి మనం ఎందుకు పనికిరాకుండా ఆలోచించాలి? సరే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, భర్తల్ని చంపేస్తారు భార్య, ఈ కేసెస్లో అది కొంచెం రీసెర్చ్ చేస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంట, చాలా బాగా చూసుకుంటారంట, కనీసం ఎప్పుడు ఒక దెబ్బ కూడా వేయలేదు భార్య మీద. కానీ సడన్ గా చంపేశాడంటే షాక్ అవుతున్నామని ఇలాంటి కేసు ఉన్నాయి. కానీ అక్కడ వేరే పాయింట్ ఉందే, ఏంటి? అన్ని బాగా చూస్తున్నాడు, అన్ని ఉన్నా ఒకటి లేదే, ప్రేమ లేదే. ప్రేమ అంటే ఏంది? సుఖము లేదే. వాళ్ళు సుఖాన్ని ఎత్తుక్కుంటున్నారు, భర్తలను చంపేస్తున్నారంటే ఎంత సుఖం మీద పడిపోయినారు. ఇతను అన్ని చూస్తున్నాడు, ఆఫీస్ పని చేస్తున్నాడు, అన్ని ఇంట్లో చూసుకుంటున్నాడు, డబ్బు పరంగా ఉంది, అన్ని చేస్తున్నాడు, కానీ సుఖాన్ని ఇవ్వాలి ఆమెకి. ఆమె సుఖం మీద పడిపోయింది. అందువల్ల వీడు కాదు అనేసి వేరే వాళ్ళకి లింక్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. అవి కాదు, మీకు ఆ ఆలోచనలు వద్దు. పెళ్లి కాని వాళ్ళు ఆ ఆలోచనలు పక్కన పెట్టండి, మీకు వద్దు అది అంతా. వాళ్ళు ఎవరు ఎదవులు ఆలోచించినారు, ఎదవగా పోయినారు, మనకొద్దు. మీరు పెళ్ళి భయపడేది వదిలేయండి. మీకు ఎదురంటే మంచివాడిని గురించి ఆలోచించండి. మీరు మంచివాడు నాకు వచ్చితే ఎలా ఉంటుంది? ఒక లగ్జరీ జీవితం, మంచి డబ్బు ఉన్నవాడు, లేక అన్ని విధాలుగా జాబ్ ఉన్నవాడు, నీకు నచ్చిన విధంగా ఒక అమ్మాయి అయితే అబ్బాయిని గురించి ఆలోచించండి, అబ్బాయి అయితే అమ్మాయిని గురించి ఆలోచించండి. ఎట్లా? మంచి కుటుంబం నుంచి ఒక అమ్మాయి వచ్చినట్టు, పెళ్లి జరిగినట్టు, ఊహాగానం, ఊరికే ట్రైనింగ్, విజువలైజేషన్ అంటారు, డ్రీమ్, కలగానని అంటూ వచ్చినట్టు, సంబంధాలు కుదిరినట్టు, పెళ్ళిళ్ళు అయిపోయినట్టు, ఒక పిల్లలు కనేసి మీ జీవితం ఒక అద్భుతంగా ఉన్నట్టు, అంటే భార్య భర్తల పిల్లలు ఐక్యంగా ఉన్నట్టు, భార్యతో ఐక్యంగా ఉన్నట్టు, భార్య ఐక్యంగా ఉన్నట్టు, భర్త వచ్చి భార్యతో ఐక్యంగా ఉన్నట్టు ఎనీ టైం ఆలోచించలేదే మీరు. అందుకని మీ భయం ఏం చెప్పేస్తున్నది? పెళ్ళిని నిలిపేస్తున్నది. మీరు ఇతరుల గురించి, నెగిటివ్ని గురించి కదా ఆలోచించినారు, నెగిటివ్ని గురించి కాదు చూస్తున్నారు మీరు. వాళ్ళు చంపేసిన ప్రపంచంలో అందరూ చంపలే, ఎవరో పనికిరాని వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని చూడు, వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లల జీవితాలు పోయినాయి, కుటుంబం పోయింది, ఆమె జీవితం కూడా పోయింది. అదే భర్త భార్యని చంపేస్తుంటే కూడా ఆయన జీవితం పోయింది, పిల్లల జీవితం పోయింది, ఆ కుటుంబం మొత్తం జీవితం, వంశాభివృద్ధి కూడా పోయింది. పేదరికం, పిల్లకాయలు కూడా అనాథలు అయిపోతారు. వాళ్ళ గురించి మీకెందుకు? వాళ్ళు ఎవరు పనికిరాకుండా ఆలోచించినారు, పనికిరాకుండా పోతున్నారు. మనకొద్దు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే అన్నిటినీ నెగిటివ్ని అంతా చూడకండి. వీలైనంత సెల్ ఫోన్లు లోడేటప్పుడు కూడా ఊరికి పాజిటివ్గా ఉన్నట్టు ఒక మంచి జీవితాలను చూడండి, మంచి విషయాలను చూడండి, ఒక మంచి కార్ని చూడండి, డబ్బులను చూడండి, ఒక లగ్జరీ జీవితాన్ని చూడండి, మంచి విషయం మీ కోరుకున్న విషయాన్ని మంచిగా చూడండి. ఇలాంటి సంపడాలు, పుడుచుకోవడాలు, యాక్సిడెంట్లు ఇలాంటివి చూస్తే నెగిటివ్ కూరుకుపోతుంది. అప్పుడు ఆ భయాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. మనకి వద్దురా నాయన, అమ్మ నాయనతోనే గడిపేస్తామంటారు. వయసు కొద్ది నీ వల్ల ఆ తల్లిదండ్రులు బాధలో కూరుకుపోయి ఆ బాధతోనే వాళ్ళు చనిపోతారు. ఏ బాధతోనే? మా అమ్మాయికి పెళ్లి చేయలేదే, మా అమ్మాయి పెళ్లి చేసుకోలేదే, లేక మా అబ్బాయికి పెళ్లి చేయలేదే, మా అబ్బాయికి పెళ్లి చేసుకోలేదే, అంతేనా మా కుటుంబం, మా జీవితం ఇంతేనా, ఒక మంచి మనమడితో ఆటలాడలేదు, పిల్లకాయలతో లేదే, కోడలు లేదే, ఒక లేక అల్లుడు లేదే, ఇలాంటి బాధలతో వాళ్ళు చచ్చిపోతారు. మీ వల్ల అదంతా. కాబట్టి మీరు ఆలోచించే విధానాలను మార్చుకోండి. చెడ్డ విషయాలను, నెగిటివ్ విషయాలను చూడకండి, పాజిటివ్ చూడండి. అందుకే చెప్పేది, ఒక అమ్మాయి అంటే ఏం చేస్తావు? ఒక మంచి అమ్మాయి, మంచి కుటుంబం నుంచి మంచి అబ్బాయి వచ్చినట్టు, బాగా డబ్బు ఉన్నవాడు అనుకో, ఒక లగ్జరీ మనకి డబ్బుతో ముడిపడి ఉంది జీవితం. లేయాలని నిద్ర లేచి రాత్రి పడుకునేవాడికి నువ్వు హ్యాపీగా జీవించాలంటే డబ్బు కావాలి. డబ్బు లేనిది ఆ హ్యాపీనెస్ రాదు.
డబ్బుతోనే నువ్వు హ్యాపీనెస్ కొనగలుగుతావు. హ్యాపీనెస్ అంటే ఏంటి? మంచి డ్రెస్ వేయాలంటే డబ్బు కావాలి, పడుకోవాలన్నా ఒక మంచి పరుపు వేసుకోవాలంటే డబ్బు కావాలి, కూర్చోవాలన్నా ఒక చైర్ కొనాలన్నా డబ్బు కావాలి, మంచి మేకప్ వేసుకోవాలన్నా డబ్బు కావాలి, ఒక మంచి సినిమా థియేటర్కి పోవాలన్నా డబ్బు కావాలి, మంచి స్టార్ హోటల్కి పోవాలన్నా డబ్బు కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బు కావాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా డబ్బు కావాలి, 10 మందిలో గౌరవంగా జీవించాలన్నా డబ్బు కావాలి. డబ్బుతో ముడిపడి ఉంది అయ్యా జీవితం. కాబట్టి మంచి కుటుంబం నుంచి ఒక అమ్మాయి ఆలోచించాల్సింది. మంచి కుటుంబం నుంచి మంచి అబ్బాయి వచ్చినట్టు, మంచి కారు గీరు ఉన్నట్టు, మన దగ్గర కట్నం ఏం అడగకుండా నాకు అమ్మాయి వస్తే చాలు, అమ్మాయి నచ్చింది, మీరు అమ్మాయి ఇస్తే చాలు అన్నట్టు, అబ్బాయికి పెళ్ళి అయిపోయినట్టు, ఆ అబ్బాయితో సుఖంగా ఉన్నట్టు, మీ తల్లిదండ్రులు హ్యాపీ అయిపోయినట్టు, ఒక పెళ్ళి అయిపోయి హ్యాపీగా మీరు టూర్ గీరు వెళ్ళి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నట్టు ఊహించండి. ఇలాగనే వీలు కలగనండి. పడుకున్న కూడా ఇలాగనే ఊహించండి. మైండ్ బాగా ట్రైన్ చేసుకుంటుంది. అది అబ్బాయిలైనా కూడా ఇలాగనే ఊపించండి. మంచి అమ్మాయి వచ్చినట్టు, ఒకే కొడుకు కూతురు ఉన్నట్టు, ఆస్తి అంతా కూడా మీకు ఇచ్చేసినట్టు, కారు గీరు ఉన్నట్టు, అబ్బా నా జీవితం అద్భుతంగా స్టార్టింగే లగ్జరీ వచ్చిందిరా నాకు. ఊహించేమే, ఏం భయపడేది అక్కడ? ఎందుకు ఆలోచించడానికి ఎందుకు భయపడేది? ఇలా ప్రతిరోజు కానీ ఆలోచిస్తే మైండ్ బాగా ట్రైన్ అవుతుంది. అప్పుడు ఇతర విషయాలను పట్టించుకోదు, అది పనికిరాంది అంతా చూడదు. అప్పుడు పెళ్లి మీద ఇంట్రెస్ట్ పడుతుంది నీకు. పెళ్ళి ఎందుకు రాదు? చాలామంది కోట్లాది మంది జనాల్లో ఈ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఎంతో వేలలో ఉన్నారు. ఏమీ లేని స్థాయిలో మంచి ఉన్న వాళ్ళ ఇంట్లో సంబంధాలు కుదుర్చుకొని మంచి లగ్జరీ జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళు ఆలోచించారో వాళ్ళకి దొరికింది. మీరు ఆలోచించని మీ దగ్గరికి రాలా. పెళ్ళి వద్దనడం ఏంది? సుఖం కావద్దా? మానవుడికి అన్నీ ఉన్నా కానీ సుఖం కావాలయ్యా. కాబట్టి పెళ్లి జీవితం అనేది చాలా మంచి జీవితం. అది అనుభవించేవాడికి మాత్రమే తెలుసు. అది ప్రేమానురాగాలతో అనుభవిస్తే అది మంచిగా ఉంటుంది. కాబట్టి చెడ్డ విషయాలు వాడు చంపినాడు వీడు చంపినాడు ఇవన్నీ వదిలేసి ఇలా ఆలోచించండి. ప్రతినిత్యం మీ మైండ్కి బాగా పాజిటివ్గా చూడండి, పాజిటివ్గా అంతా ఆలోచించండి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నా జీవితాన్ని మంచి పెళ్లి సంబంధం గురించి లగ్జరీగా ఆలోచించి మంచి సంబంధాన్ని కుదుర్చుకొని నాకు పెళ్లి చాలా సులభంగా అయిపోయి నేను నా భర్త హ్యాపీగా ఉన్నందుకు, నేను నా భార్య హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.